In this video, I am explaining about guidelines for one group CX disconnections. In my previous video, I was explained about guidelines for disconnections in retrosynthesis. Generally, one group CX disconnection means there is CX bond disconnections involved, carbonyl derivatives, that is acid chlorides, amides, esters and ethers. అలానే సల్ఫైడ్స్, ఆల్కహాల్స్. మనం వన్ గ్రూప్ డిస్కనెక్షన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సిలబస్లో ఈ 4 ఉన్నాయి: కార్బనైల్ డెరివేటివ్స్, అలానే ఈథర్స్, సల్ఫైడ్స్, ఆల్కహాల్స్. సపోజ్ మనం ఈ వన్ గ్రూప్ డిస్కనెక్షన్స్లో సిఎక్స్ అని తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే జనరల్గా కార్బనైల్ డెరివేటివ్స్ తీసుకున్నా, ఈథర్స్ తీసుకున్నా, సల్ఫైడ్స్ తీసుకున్నా, ఆల్కహాల్స్ తీసుకున్నా కార్బన్కి హెట్రో యాటమ్కి బాండ్ అనేది ప్రజెంట్ అవుతుంది కదా, అక్కడ ఎక్స్ మీన్స్ హెట్రో యాటమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఎక్స్ డిస్కనెక్షన్ చేయాలి అంటే కనుక ఈ సిఎక్స్ డిస్కనెక్షన్లో కార్బన్ చైన్ అటాచ్డ్ టు ఎనీ హెట్రో యాటమ్స్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. ఈ సిఎక్స్ డిస్కనెక్షన్ మనం చేయాలి అంటే కనుక కార్బన్ అనేది ఈ మూడిట్లో ఏదైనా ఆక్సిజన్కైనా బాండ్ అవ్వచ్చు, ఏదైనా నైట్రోజన్కైనా బాండ్ అవ్వచ్చు, ఏదైనా సల్ఫర్కైనా బాండ్ అవ్వచ్చు. సపోజ్ కార్బనైల్ గ్రూప్ డెరివేటివ్స్ కార్బనైల్ డెరివేటివ్ కేసు తీసుకుంటే కనుక ఈ బాండ్ అబ్జర్వ్ చేస్తాం. ఎమైడ్స్ కేసు తీసుకుంటే కనుక సిఎన్ బాండ్ అబ్జర్వ్ చేస్తాం. అలానే ఈథర్ అబ్జర్వ్ చేసినా కానీ మనం ఈ బాండ్ అబ్జర్వ్ చేస్తాం. అలానే ఎస్టర్స్కి వచ్చేసరికి సి డబల్ బాండ్ ఓ కదమ్మా, అలానే అందులో కూడా మనం సిఓ బాండ్ అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్కహాల్స్లో కూడా సిఓ బాండ్ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సల్ఫైడ్స్కి వచ్చేసరికి సిఎస్ బాండ్ అబ్జర్వ్ చేస్తాం. సో వీటన్నిటికీ రిలేటెడ్గా మనం సపరేట్గా సిఎస్, సిఓ, సిఎన్ తీసుకోకుండా సిఎక్స్ అని తీసుకున్నాం. హియర్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ హెట్రో యాటమ్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. ఓకే, ఇప్పుడు మనం ఆ సిఎక్స్ బాండ్ డిస్కనెక్ట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న కార్బనైల్ డెరివేటివ్స్లో కానీ, ఎస్టర్స్లో కానీ, సల్ఫైడ్స్లో కానీ, ఆల్కహాల్స్లో కానీ మనం సిఎక్స్ బాండ్ దట్ ఈజ్ హెట్రో యాటమ్ బాండ్ని కార్బన్కి హెట్రో యాటమ్ బాండ్కి కార్బన్కి హెట్రో యాటమ్ అటాచ్ చేసి ఉంటుంది కదా, ఆ బాండ్ డిస్కనెక్ట్ చేయాలి. ఓకే, దట్ ఈజ్ గుడ్ డిస్కనెక్షన్, గుడ్ పాయింట్ టు ఇనిషియేట్ డిస్కనెక్షన్ అని కూడా చెప్పచ్చు. ఆ డిస్కనెక్షన్ ఏం చెప్తామంటే వన్ గ్రూప్ సిఎస్ డిస్కనెక్షన్ అని మాట్లాడతాం. ఓకే, దట్ డిస్కనెక్షన్ ఇస్ కాల్డ్ వన్ గ్రూప్ సిఎక్స్ డిస్కనెక్షన్. ఈ డిస్కనెక్షన్ ఫాలో అయ్యాక మనం సింథసిస్ చేసినప్పుడు ఎనాలిసిస్ చేస్తాం కదా, ఎనాలిసిస్లో సిఎక్స్ గ్రూప్ అనేది డిస్కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సింథసిస్లో మనం ఆ బాండ్ని అటాచ్ చేయాలి అంటే కనుక ఆ బాండ్ అటాచ్మెంట్ కోసం న్యూక్లియోఫిలిక్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది త్రూ SN1, SN2 ఆర్ కార్బనైల్ సబ్స్టిట్యూషన్. సో మనం డిస్కనెక్ట్ చేసిన సిఎక్స్ బాండ్ అనేది కనెక్ట్ చేయాలి అంటే కనుక న్యూక్లియోఫిలిక్ డిస్ప్లేస్మెంట్ ద్వారా త్రూ SN1, SN2 ఆర్ కార్బనైల్ సబ్స్టిట్యూషన్ విత్ ఎమీన్స్, ఆల్కహాల్స్ అండ్ థయోల్స్ ఆర్ కార్బన్ ఎల్ట్రోఫైల్స్. వాటి ద్వారా మనకి రియాక్షన్ అనేది సింథసిస్లో మనం టార్గెట్ మాలిక్యూల్ని ఫైండ్ చేస్తాం, సెన్సైజ్ చేస్తాం టార్గెట్ మాలిక్యూల్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాలిసిస్లో వన్ గ్రూప్ డిస్కనెక్షన్ మీన్స్ సిఎక్స్ బాండ్ డిస్కనెక్ట్ చేయాలి. ఎనాలిసిస్లో మనకి సిఎక్స్ బాండ్ అటాచ్ అయినప్పుడు ఈ సిఎక్స్ బాండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ లైక్ SN1 ఆర్ SN2 టు సింథసైజ్ టార్గెట్ మాలిక్యూల్. ఈ రూల్స్ని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం గైడ్లైన్స్ చూసాం కదా, డిస్కనెక్షన్స్ ఎలా చేయాలి, వేటికి చేయాలి అవన్నీని. కానీ ఇవేంటంటే వన్ గ్రూప్ సిఎక్స్ డిస్కనెక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం వన్ గ్రూప్ డిస్కనెక్షన్లో సిఎక్స్ డిస్కనెక్షన్లో ఆ బాండ్ని కార్బన్కి హెట్రో యాటమ్కి ఉన్న బాండ్ డిస్కనెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం ఈ వన్ గ్రూప్ సిఎక్స్ డిస్కనెక్షన్స్ అనేవి కార్బనైల్ డెరివేటివ్స్లో ఎలా ఉన్నాయి. సో కార్బనైల్ డెరివేటివ్స్ అంటే మనం ఏమేమి చెప్పుకోవచ్చు, ఎస్ఎల్ క్లోరైడ్స్, ఎస్టర్స్, ఓకే, ఎమైడ్స్ అవన్నీ కూడా. అలానే యాసిడ్ ఎన్హైడ్రైడ్స్, మనం ఎన్హైడ్రైడ్ మాట్లాడుకుంటాం కదా, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కార్బనైల్ డెరివేటివ్. సో కార్బనైల్ డెరివేటివ్ అంటే బేసిక్గా ఆ గ్రూప్ ఎలా ప్రజెంట్ అయి ఉంటుందంటే సి డబల్ బాండ్ ఓ ఎక్స్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్స్ అంటే సపోజ్ సిఎల్ తీసుకుంటే కనుక యాసిడ్ క్లోరైడ్ అవుతుంది, NH2 తీసుకుంటే కనుక ఆ గ్రూప్ ఎమైడ్ అవుతుంది. ఓకే, సపోజ్ OET కానీ OR కానీ అలా తీసుకుంటే అది ఎస్టర్ అవుతుంది. సపోజ్ ఈ ఎక్స్ ప్లేస్లో
ఓసి డబల్ బాండ్ ఓ ఆర్ తీసుకుంటే కనుక ఎన్హైడ్రైడ్ అవుతుంది. సో అన్నిటిల్లోని మనం చెప్పుకున్న యాసిడ్ క్లోరైడ్లో కానీ, యాసిడ్ ఎన్హైడ్రైడ్లో కానీ, ఎస్టర్లో కానీ, ఎమైడ్లో కానీ ఈ బాండ్ అనేది కామన్. సో మనకి మారేది ఏంటి, చేంజ్ అయ్యేది ఎక్స్. అందుకని మనం కార్బనల్ డెరివేటివ్స్ని బేసిక్గా ఆర్సి డబల్ బాండ్ ఓ ఎక్స్ అని తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బనల్ డెరివేటివ్ తీసుకున్నాం. ఆర్సి డబల్ బాండ్ ఓ ఎక్స్ కరెస్పాండ్స్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ దేర్ డెరివేటివ్స్. ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కనెక్షన్ ఎక్కడ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్, బాండ్ బిట్వీన్ హెట్రో ఆటమ్ అండ్ కార్బనైల్ గ్రూప్. హెట్రో ఆటమ్ అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దీన్ని ఎలా తీసుకుంటాం అనుకున్నాం, ఆర్సి డబల్ బాండ్ ఓ ఎక్స్. ఈ రెండింటికి ఫస్ట్ డిస్కనెక్షన్ చేయాలి. ఓకే, సిఎక్స్ ఇది చేయకూడదు, ఎందుకంటే దేర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సి డబల్ బాండ్ ఓ. మనకి అక్కడ 2 బాండ్స్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది. 2 బాండ్స్ బ్రేక్ చేయడం కంటే 1 బాండ్ బ్రేక్ చేయడం, డిస్కనెక్ట్ చేయడం ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫాలో సిఎక్స్ డిస్కనెక్షన్ ఇన్ కార్బనల్ డెరివేటివ్. సో ఈ బాండ్ని డిస్కనెక్ట్ చేస్తాం ఫస్ట్ కేసులో. ఈ బాండ్ని డిస్కనెక్ట్ చేస్తే మనకి ఎనాలిసిస్లో ఫస్ట్ వీ కన్సిడర్ దిస్ బాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ యాసిడ్ ఎస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ ఎస్టర్. ఈ ఎస్టర్ని తీసుకున్నప్పుడు ఎస్టర్లో ఏ బాండ్ చేస్తున్నాం మనం డిస్కనెక్షన్, ఈ కార్బన్ ఆక్సిజన్ బాండ్ చేస్తున్నాం. కార్బన్ ఆక్సిజన్ బాండ్ చేసినప్పుడు ఈక్వలెన్స్, సింథటిక్ ఈక్వలెన్స్ ఏమవుతాయి, సి డబల్ బాండ్ ఓ. ఓకే, సపోజ్ మనం ఈ బాండ్ ఎలా చేస్తే కనుక సి డబల్ బాండ్ ఓ ప్లస్, అలానే ఆక్సిజన్ మైనస్ కదమ్మా, ఓ మైనస్ R2. ఇవి సింథాన్స్ అని చెప్పొచ్చు. వీటి యొక్క సింథటిక్ ఈక్వలెన్స్ ఏమని తీసుకోవచ్చు అంటే, ఈ కేసుకి వచ్చేసరికి ఎస్ఎల్ క్లోరైడ్ యాసిడ్ క్లోరైడ్. నెక్స్ట్ కేసుకి వచ్చేసరికి R2O మైనస్ మీన్స్ హెచ్. దీస్ 2 ఆర్ సింథటిక్ ఈక్వలెన్స్ ఫర్ R2OH and R డబల్ బాండ్ ఓ, ఆర్సి డబల్ బాండ్ ఓ సిఎల్. సో ఇప్పుడు ఇది అనాలిసిస్ స్టెప్. మనం సింథసిస్ చేయాలంటే ఇవి రెండు కంబైన్ చేస్తే వీ గెట్ ఎస్టర్. ఓకే, ఎనాలిసిస్ ఈజ్ రివర్స్ టు సింథసిస్. ఎనాలిసిస్ని మనం రెట్రోసిన్సిస్ అని చెప్తాం కదా. సో ఫస్ట్ ఎస్టర్లో సి డబల్ బాండ్ ఓని డిస్కనెక్ట్ చేయకూడదు, సిఓ బాండ్ డిస్కనెక్ట్ చేయాలి. దెన్ వీ గెట్ ఆల్కహాల్ అండ్ యాసిడ్ క్లోరైడ్. సో ఎనాలిసిస్ కదమ్మా ఇది. ఈ స్టెప్ వచ్చేసరికి ఎనాలిసిస్. నెక్స్ట్ సింథసిస్కి వచ్చేసరికి ఏం చేస్తాం, ఇవి రెండు యాడ్ చేస్తే వీ గెట్ ఎస్టర్. అలా మనం ఎస్టర్ని ఎనాలిసిస్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఎస్టర్ని ఎందుకు చెప్తున్నామంటే, మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఇంకా పెద్ద అప్లికేషన్స్ ఏమి ఇచ్చినా కానీ దానిలో ఎస్టర్ ప్రజెంట్ అయి ఉంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బాండ్ చేయాలి, ఎస్టర్లో ఎలా అయితే చేస్తున్నామో మీకు ఇచ్చిన అప్లికేషన్లో ఎగ్జాంపుల్లో ఆ ఎస్టర్ బాండ్స్లో సిఓ బాండ్ అనేది ఫస్ట్ మీరు డిస్కనెక్ట్ చేయాలి. అలా మీరు ఎస్టర్స్ ఎలా ఉన్నా కానీ ఈ రూల్నే ఫాలో అవ్వాలి. ఈ రియాక్షన్ పాత్నే ఫాలో అవ్వాలి ఎస్టర్స్ కేసులో. సపోజ్ వీ కన్సిడర్ ఎమైడ్స్. ఓకేనా, ఎమైడ్స్ కూడా ఇందాకే చెప్పుకున్నాం కదా. ఇన్ ఎమైడ్స్ కేస్ ఆర్ ఎస్టర్ కేస్ సి డబల్ బాండ్ ఓ అనేది కామన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది, ఎమైడ్ వచ్చేసరికి NHR. ఓకే, ఇప్పుడు ఏ బాండ్ డిస్కనెక్ట్ చేయాలి, ఈ బాండ్ డిస్కనెక్ట్ చేయాలి. సో ఈ బాండ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు CN డిస్కనెక్షన్ అని చెప్తాం దాన్ని. ఈ CN డిస్కనెక్షన్లో మనం ఏ బాండ్ చేస్తున్నాం, ఇందా చెప్పుకున్నట్టుగా R' డబల్ బాండ్ ఓ ప్లస్ సింథాన్స్ ఏమేమి ఫామ్ అవుతున్నాయి, ఈ బాండ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు సి డబల్ బాండ్ ఓ ప్లస్, అలానే R2 NH మైనస్. దీస్ 2 ఆర్ సింథాన్స్ ఫర్ ఎమైడ్ డిస్కనెక్షన్. ఎమైడ్ బాండ్ CN బాండ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు దీస్ 2 ఆర్ ఫార్మ్డ్ యాజ్ సింథాన్స్. వీటి యొక్క సింథటిక్ ఈక్వలెన్స్ ఏం చెప్పచ్చు, దిస్ ఈజ్ సింథటిక్ ఈక్వలెంట్ ఫర్ దిస్ RC డబల్ బాండ్ ఓ ప్లస్. ఓకేనా, R2NH ప్లస్.
NH మైనస్. దీని యొక్క సింథటిక్ ఈక్వలెన్స్ ఏం చెప్పచ్చు? R2NH2. అంటే దీనికి H ప్లస్ యాడ్ చేస్తే కనుక మనకి ఎమీన్ అనేది ల్యాబ్లో రెడీలీ అవైలబుల్ కదా, సో దీన్ని ఎమీని తీసుకుంటాం మనం రెడీలీ అవైలబుల్ స్టార్టింగ్ మెటీరియల్ కింద. ఈ కేసుకి వచ్చేసరికి అసైల్ క్లోరైడ్ అనేది మనకి రెడీలీ అవైలబుల్ ల్యాబొరేటరీ మెటీరియల్ కనుక దీన్ని తీసుకుంటాం. బై యూజింగ్ ఎమీన్ అండ్ యాసిడ్ క్లోరైడ్ వీ గెట్ ఎమైడ్. ఓకేనా? సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఇవి రెండు యాడ్ చేస్తే కనుక వీ గెట్ ఎమైడ్. అలా కాకుండా ఇవి రెండు యాడ్ చేస్తే కనుక వీ గెట్ ఎస్టర్. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే మనకి యాసిడ్ క్లోరైడ్. యాసిడ్ క్లోరైడ్ గ్రూప్ ఏదైతే ఉందో అది మనకి ఎస్టర్కి ఎమైడ్కి కూడా కామన్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్టర్ ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాన్ని ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో CO, ఈ బాండే కదా డిస్కనెక్ట్ చేయాలి ఎస్టర్లో, అంతే కదా. ఎక్స్ మీన్స్ ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇదంతా కూడా ఎక్సే కదా, ఇదంతా కూడా ఎక్సే కదా. సో ఈ కార్బన్ ఆక్సిజన్ బాండ్ని డిస్కనెక్ట్ చేయాలి. ఈ కార్బన్ ఆక్సిజన్ బాండ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు ఓ దగ్గర ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది, C డబల్ బాండ్ O ప్లస్ కదా, అక్కడ మనకి హాలోజన్ అటాక్ అయ్యి అసైల్ క్లోరైడ్ గ్రూప్గా ఫామ్ అవుతుంది. సో మనకి ఈ స్టెప్లో చెప్పుకున్నట్టుగా ఆల్కహాల్ ప్లస్ యాసిడ్ క్లోరైడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఉన్న ఎగ్జాంపుల్ని బట్టి ఈ గ్రూప్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఓకేనా? మనకి ఇచ్చిన రియాక్షన్లో ఇక్కడ ఫినైల్ గ్రూప్ అటాచ్మెంట్ జరిగింది, ఇక్కడ ఫినైల్ గ్రూప్ అటాచ్మెంట్ జరిగింది. సో ఆల్కహాల్లో కూడా ఫినైల్ గ్రూప్ ఉంది, యాసిడ్ క్లోరైడ్లో కూడా ఫినైల్ గ్రూప్ ఉంది. సో ఫినైల్ గ్రూప్స్ ఎందుకు వచ్చాయో అర్థమైంది కదా రియాక్షన్లో. ఇప్పుడు మనం ఇది అనాలిసిస్ కదా, ఇప్పుడు సింథసిస్ ఎలా చేస్తాం? ఫస్ట్ అనాలిసిస్ చేసాం ఫస్ట్ స్టెప్లో, దీన్నే మనం రెట్రోసెన్సిస్ అని కూడా చెప్తాం. అనాలిసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రెట్రోసెన్సిస్. ఫస్ట్ అనాలిసిస్ చేసాం, నెక్స్ట్ సెన్సిస్ ఎలా చేస్తాం? అండ్ కంబైన్ దీస్ టూ వీ గెట్ ఎస్టర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎమైడ్ కేస్. ఎమైడ్ కేసులో ఇప్పుడు ఎస్టర్ కేసులో ఇది ఒక ఎగ్జాంపుల్ కదా, ఎమైడ్ కేసుకి వచ్చేసరికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే CN బాండ్ డిస్కనెక్ట్ చేస్తాం ఎమైడ్లో, అంతే కదా. దిస్ ఈజ్ ఎక్స్, ఇదంతా కూడా ఎక్స్. సో CN బాండ్ డిస్కనెక్ట్ చేస్తాం. CN బాండ్ డిస్కనెక్ట్ చేశాక వీ గెట్ ఎమీన్ ప్లస్ యాసిడ్ క్లోరైడ్, అంతే కదా. అంటే ఇక్కడ దీంతో పాటుగా మనకి ఏం ఫామ్ అవుతుంది? దీంతో పాటుగా C డబల్ బాండ్ O Cl. సో మనకి సింథసిస్కి వచ్చేసరికి రెండు యాడ్ చేస్తే కనుక వీ గెట్ టార్గెట్ మాలిక్యూల్. కానీ మనం నిన్న చెప్పుకున్న ప్రీవియస్ వీడియోలో గైడ్లైన్స్లో చెప్పుకున్నాం, ఎమీన్ గ్రూప్ మనకి ఏదైనా కానీ ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ ద్వారా రెడీలీ అవైలబుల్ స్టార్టింగ్ మెటీరియల్ అనేది ల్యాబొరేటరీ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేస్తే కనుక సో ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ కూడా జరగచ్చు. దానిలో ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ ద్వారా NH2 కన్వర్ట్స్ ఇంటూ నైట్రో గ్రూప్. సో నైట్రో గ్రూప్ని మనం అగైన్ CN డిస్కనెక్షన్ చేస్తే బికాజ్ ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఏదైనా రింగ్లో మనకి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిస్కనెక్ట్ దట్ CN బాండ్. ఆ CN బాండ్ డిస్కనెక్ట్ చేస్తే కనుక మనకి ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ డైక్లోరోబెంజిన్. డైక్లోరోబెంజిన్ ఈజ్ స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రొపనిల్. ఇదే కదండి మన టార్గెట్ మాలిక్యూల్. సో దీని ప్రిపరేషన్కి మనం స్టార్టింగ్ మెటీరియల్ కింద డైక్లోరోబెంజిన్ తీసుకుంటాం. డైక్లోరోబెంజిన్ నుంచి నైట్రేషన్ చేస్తే NO2 వస్తుంది. బ్యాక్ స్టెప్ కదా, నైట్రేషన్ చేస్తే NO2 వస్తుంది. నెక్స్ట్ దాన్ని రిడక్షన్ చేస్తే కనుక NH2 కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దెన్ వీ యాడ్, ఇందాక చెప్పుకున్నాం కదా ఏం యాడ్ చేయాలి? C డబల్ బాండ్ O R అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చమ్మా? మన గ్రూప్లో ఏముందో టార్గెట్ మాలిక్యూల్లో మనకి ఏం కావాలో ఆ గ్రూప్ అంతా కూడా దానిలో అటాచ్ చేయాలి. వెయిట్. సో ఇది ఫామ్ అయింది. సెన్సెస్లో దీనికి ఏం యాడ్ చేయాలి? C డబల్ బాండ్ O టార్గెట్ మాలిక్యూల్ ఇది ప్రజెంట్ అయి ఉంది కదా, సో ఈ గ్రూప్ అంతా యాడ్ చేయాలి. NH2 దీని నుంచి H, దీని నుంచి Cl, రెండు HCl కింద ఎలిమినేట్ అయ్యి ఎమైడ్ అనేది ఫామ్ అవుతుంది. టార్గెట్ మాలిక్యూల్లో ఎమైడ్ కదమ్మా గ్రూప్, ఎమైడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ డిస్కనెక్షన్స్ ఇన్ కార్బనైల్ డెరివేటివ్స్, దట్ ఈజ్ ఎస్టర్స్, ఎమైడ్స్
అలా మనం యాసిడ్ అన్హైడ్రేట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ మనం దేనికి చేసినా కానీ ఎక్స్ మీన్స్ ఇక్కడ మనం యాసిడ్ క్లోరైడ్స్ తీసుకోవచ్చు, అన్హైడ్రేట్ కేస్ తీసుకోవచ్చు, ఎస్టర్స్ తీసుకోవచ్చు, అమైడ్స్ తీసుకోవచ్చు. దేనిలో అయినా కానీ సిఎక్స్ బాండ్ డిస్కనెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సిఎక్స్ బాండ్ డిస్కనెక్ట్ అయ్యి మనకి ఇలా ఫామ్ అవుతుంది ప్రోడక్ట్. ఓకే, మనకి కార్బనల్ డెరివేటివ్స్ అంటే ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం. యాసిడ్ క్లోరైడ్స్, అన్హైడ్రేట్స్, ఎస్టర్స్, అమైడ్స్. సో ఈ నాలుగిట్లో ప్రియారిటీ ఆర్డర్ ఎలా ఫాలో అవ్వాలి? సపోజ్ వెన్ యూ హ్యావ్ ఏ మాలిక్యూల్ హ్యావింగ్ ఎయిదర్ యాసిడ్ అండ్ అన్హైడ్రేట్, రెండు గ్రూప్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి అనుకోండి మనం తీసుకున్న టార్గెట్ మాలిక్యూల్లో, ఫస్ట్ దేన్ని డిస్కనెక్ట్ చేయాలి? యాసిడ్ని చేయాలా, యాసిడ్ క్లోరైడ్ని చేయాలా, అన్హైడ్రేట్ని చేయాలా? యాసిడ్ క్లోరైడ్ అటాచ్ చేసిన హెట్రో ఆటమ్ సిఎక్స్ బాండ్ డిస్కనెక్ట్ చేయాలా, లేకపోతే అన్హైడ్రేట్ అటాచ్ చేసిన సిఎక్స్ బాండ్ డిస్కనెక్ట్ చేయాలా అనే దాన్ని ఫాలో అవడం కోసం ఈ ప్రియారిటీ రూల్ని ఫాలో అవుతాం. సో మనం తీసుకున్న టార్గెట్ మాలిక్యూల్లో 1 or more గ్రూప్స్ కార్బనల్ డెరివేటివ్స్ ఉంటాయి కనుక, సపోజ్ యాసిడ్ క్లోరైడ్స్ కానీ ఎస్టర్స్ కానీ ప్రజెంట్ అయి ఉంటాయి కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిస్కనెక్ట్ సిఎక్స్ బాండ్ ఇన్ యాసిడ్ క్లోరైడ్ అండ్ దెన్ వీ డిస్కనెక్ట్ ఎస్టర్. ఓకేనా? సపోజ్ మీరు యాసిడ్ క్లోరైడ్ అన్హైడ్రేట్ ఉన్న మాలిక్యూల్ టార్గెట్ మాలిక్యూల్ తీసుకుంటే కనుక, ఫస్ట్ డిస్కనెక్ట్ సిఎక్స్ బాండ్ ఇన్ యాసిడ్ క్లోరైడ్ అండ్ దెన్ డిస్కనెక్ట్ సిఎక్స్ బాండ్ ఇన్ అన్హైడ్రేట్. ఓకే, అలా మనం ఈ ప్రియారిటీ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఈథస్ తీసుకుందాం. ఈథస్ కేసుకి వచ్చేసరికి, ఈథస్ అంటే మనం జనరల్గా ఎలా తీసుకుంటాం? సిఓసి లేకపోతే ఆర్ఓఆర్, ఆ కేసుకి తీసుకుంటాం. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బాండ్ క్లీవేజ్ ఫ్రమ్ ఎదర్ సైడ్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా? మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఈథర్ మీన్స్ ఆర్ఓఆర్ కదా, అంటే ఇక్కడ మనం దీన్ని ఏం తీసుకోవచ్చు? కార్బన్ అని తీసుకోవచ్చు కదా. సపోజ్ దిస్ ఈజ్ CH3, దిస్ ఈజ్ ఇథైల్ గ్రూప్, అంటే C2CH2 CH3 CH2 CH3. సో ఇక్కడ మనకి CO బాండ్, ఇక్కడ హెట్రో బాండ్ అంటే ఏంటి? CX బాండ్ ఏమవుతుంది? CO బాండ్ ఈజ్ ఎ CX బాండ్. ఈ CX బాండ్స్లో మనం దేన్ని బ్రేక్ చేయాలి? ఈ బాండ్ బ్రేక్ చేయాలా, ఈ బాండ్ బ్రేక్ చేయాలా? సో దేన్నైనా బ్రేక్ చేయొచ్చు. మనకి స్టార్టింగ్ రెడీలీ అవైలబుల్ ల్యాబొరేటరీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ మెటీరియల్గా, సో దాని ప్రకారం మనం దాన్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి ఏదర్ ఈ బాండ్ అయినా బ్రేక్ చేయొచ్చు, ఈ బాండ్ అయినా బ్రేక్ చేయొచ్చు. సపోజ్ సిమెట్రికల్ ఈథర్స్ అయితే కనుక ఏ బాండ్ బ్రేక్ చేసినా వీ గెట్ సేమ్ స్టార్టింగ్ మెటీరియల్. సో దీన్ని బట్టి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈథర్, ఈ కేసు తీసుకున్నాం. ఈ కేసు తీసుకున్నప్పుడు మనకి 2 రియాక్షన్ పాత్స్ ఉన్నాయి, ఏ పాత్, బి పాత్. ఏని ఫాలో అవ్వాలా, బిని ఫాలో అవ్వాలా అనే దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని ఫాలో అయ్యామనుకోండి, అంటే ఈ బాండ్ బ్రేక్ చేస్తున్నాం. ఈ బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఒకటి వచ్చేసరికి మనకి బెంజిన్ పైన పాజిటివ్ ఛార్జ్, అంతే కదా. మనం బాండ్ అనేది ఇలా బ్రేక్ చేస్తున్నాం, ఇలా పాలరైజ్ చేస్తున్నాం అనుకుంటాం కనుక O మైనస్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏమొస్తుంది? O మైనస్. ఓకే, సో దీస్ 2 synthons ఆర్ ఫార్మ్డ్ ఇన్ దిస్ డిస్కనెక్షన్లో ఈ 2 synthons ఫామ్ అయ్యాయి కదా. దీని యొక్క సింథటిక్ ఈక్వలెన్స్ ఏం తీసుకోవచ్చు? మనకి స్టార్టింగ్ మెటీరియల్ కింద దీనికి బ్రోమిన్ కానీ క్లోరిన్ కానీ అటాచ్ చేయొచ్చు కదా. సో క్లోరోబెంజిన్ ఆర్ బ్రోమోబెంజిన్ స్టార్టింగ్ మెటీరియల్ కింద తీసుకుందాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి దీనికి స్టార్టింగ్ మెటీరియల్ కింద సింథటిక్ ఈక్వలెంట్ కింద ఏం తీసుకోవచ్చు అంటే O మైనస్ కదమ్మా. సో H యాడ్ చేస్తే కనుక, H+ యాడ్ చేస్తే కనుక మనకి ఎలైలిక్ ఆల్కహాల్ కూడా ఫామ్ అయింది. సో ఎలైలిక్ ఆల్కహాల్ వన్ ఆఫ్ ది స్టార్టింగ్ మెటీరియల్. అలానే బ్రోమో ఆర్ క్లోరోబెంజిన్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్టింగ్ మెటీరియల్. ఆ కంబైన్ దీస్ 2 bromobenzene and allylic alcohol we get this target molecule. Okay, ఇది ఒక path, A reaction path. Suppose we follow B reaction path. సో B reaction path ఫాలో అయితే కనుక మనకి O మీద ఏమొస్తుంది? బెంజిన్ రింగ్ పైన O మైనస్. ఓకే, అలానే ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్.
ఓకే, పాజిటివ్. దీస్ టూ ఆర్ సింథాన్స్ ఫర్ దీస్ టూ రియాక్టెంట్స్. ఓకేనా, ఇవి రెండు కూడా దీని యొక్క సింథాన్స్ అని చెప్పచ్చు. సో ఓ మైనస్ కదా, దీని యొక్క సింథటిక్ ఈక్వలెన్స్ ఇదని చెప్పచ్చు, దీని యొక్క సింథటిక్ ఈక్వలెన్స్ ఇదని చెప్పచ్చు. సో మనకి స్టార్టింగ్ మెటీరియల్ కింద ఏం తీసుకోవాలి ఇప్పుడు? సపోజ్ వీ ఫాలో ఏ రియాక్షన్ పాత్, వీ కన్సిడర్ దీస్ టూ ఆర్ స్టార్టింగ్ మెటీరియల్. సపోజ్ వీ ఫాలో బి రియాక్షన్ పాత్, కన్సిడర్ దీస్ టూ స్టార్టింగ్ మెటీరియల్స్. సో మనం ఏ పాత్ కన్సిడర్ చేసినా, బి పాత్ కన్సిడర్ చేసినా ఫైనల్లీ గెట్ దిస్ ఈజ్ ఏ టార్గెట్ మాలిక్యూల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో ఈథర్. పైన చెప్పుకున్నట్టుగా మనం ఈ బాండ్ అయినా డిస్కనెక్ట్ చేయొచ్చు, ఈ బాండ్ అయినా డిస్కనెక్ట్ చేయొచ్చు. బోత్ ఆర్ CO బాండ్స్, దట్ ఈస్ CX బాండ్స్. సో ఏ ఫాలో అయ్యవచ్చు, లేకపోతే బి ఫాలో అవ్వచ్చు. సపోజ్ ఈ కేసుకి వచ్చేసరికి నేను ఏం ఫాలో అయ్యానంటే ఏ ఫాలో అయ్యా. ఓకేనా, ఏ పాత్ ఫాలో అయ్యాను అనుకోండి సపోజ్, లేకపోతే బి పాత్ అయినా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ పాత్ ఫాలో అయ్యామనుకోండి, బీ పాత్ ఫాలో అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? బీ పాత్ ఫాలో అయితే కనుక PHO- అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఓకేనా, పాజిటివ్ అనేది ఫామ్ అయింది. బీ పాత్ ఫాలో అయితే కనుక. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మీకు బ్రోమిన్ గ్రూప్ అటాచ్ చేసుకోవచ్చు, పైన చెప్పుకున్నట్టుగా హాలోజన్ గ్రూప్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి OH అటాచ్ చేసుకుంటే కనుక దీస్ టూ ఆర్ సింథటిక్ ఈక్వలెన్స్ ఫర్ సింథాన్స్ ఫార్మ్డ్ ఇన్ దిస్ బి డిస్కనెక్షన్, బి బాండ్ డిస్కనెక్షన్. సపోజ్ ఏ బాండ్ డిస్కనెక్ట్ చేసామనుకోండి, రియాక్షన్ పాత్ ఏ ఫాలో అయ్యామనుకోండి, ఏ రియాక్షన్ పాత్ ఫాలో అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? కార్బన్ ఆక్సిజన్ బాండ్ డిస్కనెక్ట్ చేస్తాం కదా. సో అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? PH ప్లస్, అలానే నెక్స్ట్ వచ్చేసరికి O-. సో దీనికి వచ్చేసరికి సింథాన్స్ కదా, ఇవి రెండు కూడా సింథటిక్ ఈక్వలెన్స్ ఏం చెప్పచ్చు? దీనికి వచ్చేసరికి H అటాచ్ చేస్తాం, దీనికి వచ్చేసరికి Br అటాచ్ చేస్తాం. సో మీరు ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రెండు ఆల్కహాల్స్ మనం ఏ రియాక్షన్ పాత్ ఫాలో అయితే కనుక ఈ ఆల్కహాల్ని స్టార్టింగ్ మెటీరియల్గా తీసుకోవాలి. సపోజ్ వీ ఫాలో బి రియాక్షన్ పాత్, వీ కన్సిడర్ దిస్ ఆల్కహాల్. ఓకే, అలా మనం రియాక్షన్ పాత్స్ని బట్టి ఆల్కహాల్స్ అనేవి చేంజ్ అవుతాయి. సపోజ్ మీ దగ్గర ఈ ఆల్కహాల్ రెడీలీ అవైలబుల్ స్టార్టింగ్ మెటీరియల్గా ల్యాబ్లో ప్రజెంట్ అయి ఉంటే కనుక బి పాత్ని ఫాలో అవుతాం. ఓకే, ఈ మెటీరియల్ రెడీలీ అవైలబుల్గా ఉంటే కనుక మన దగ్గర ఈ ఆల్కహాల్ రెడీలీ అవైలబుల్గా ఉంటే కనుక బి రియాక్షన్ పాత్ని ఫాలో అవుతాం. సపోజ్ మన దగ్గర ల్యాబ్లో ఈ ఆల్కహాల్ రెడీలీ అవైలబుల్గా ఉంటే కనుక స్టార్టింగ్ మెటీరియల్గా వీ ఫాలో రియాక్షన్ పాత్ ఏ. ఓకే, ఇలా మనం ఈథర్స్లో ఏ బాండ్ డిస్కనెక్ట్ చేయాలి అనేది కూడా మన దగ్గర ఉన్న స్టార్టింగ్ మెటీరియల్స్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఇలా అనాలిసిస్ చేశాం కదమ్మా. సో అనాలిసిస్ ఎలా చేస్తాం, నెక్స్ట్ సెన్సెస్ వచ్చేసరికి రివర్స్లో దిస్ ఈజ్ అనాలిసిస్, దిస్ ఈజ్ సింథసిస్. ఇక్కడికి వచ్చేసరికి ఇది అనాలిసిస్ స్టెప్, నెక్స్ట్ ఇది సింథసిస్ స్టెప్. అలా ఈథర్స్ని మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు మీకు ఎగ్జామ్లో కనుక. ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్రూప్ CX డిస్కనెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే కనుక విత్ ఎగ్జాంపుల్స్ అని అడిగితే కనుక మీరు అప్పుడు వచ్చేసరికి కార్బొనైల్ డెరివేటివ్స్ రాయాలి, ఈథర్స్ రాయాలి, సల్ఫైడ్స్ రాయాలి, ఆల్కహాల్ రాయాలి. ఒక్కొక్క కేసుకు వచ్చేసరికి 1 or more ఎగ్జాంపుల్స్, 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినా సరిపోతుంది. ఓన్ ఎగ్జాంపుల్స్, ఎస్టర్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటే కనుక డిస్కనెక్షన్ ఎలా చేస్తాం, ఈథర్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటే కనుక డిస్కనెక్షన్ ఎలా చేస్తాం, అమైడ్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటే కనుక డిస్కనెక్షన్ ఎలా చేస్తాం. ఇప్పటివరకు మనం చూసాం కదా. మీ ఓన్ ఎగ్జాంపుల్స్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అప్లికేషన్స్ కింద. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ సల్ఫైడ్స్. ఈ సల్ఫైడ్స్కి వచ్చేసరికి సల్ఫైడ్స్లో మనకి
ఇందాక చెప్పుకున్నట్టుగా ఈథర్ ROR ఎలా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి RSR అనే బాండ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ 2 R's ఈక్వల్ అవ్వచ్చు, నాట్ ఈక్వల్ అవ్వచ్చు. సపోజ్ వెన్ R ఈక్వల్స్ టు R, దాన్ని మనం సిమెట్రికల్ సల్ఫైడ్స్ అని చెప్తాం. అలా కాకుండా R నాట్ ఈక్వల్స్ టు R, ఆ కేసులో మనం దాన్ని అన్సిమెట్రికల్ సల్ఫైడ్స్ అని చెప్తాం. ఓకే, ఈ కేసులో మనం డిస్కనెక్షన్ ఏం చేయొచ్చు అంటే కనుక, లైక్ ఈథర్లో హెట్రో ఆటమ్ CO ఎలా చేసామో ఇక్కడ హెట్రో ఆటమ్ ఏమని చెప్పచ్చు, CS. సో CS బాండ్ని డిస్కనెక్ట్ చేయాలి. ఈ CS బాండ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు మన ఈథర్లో ఫాలో అయినట్టుగా C ఇలా ఉంది కదమ్మా బాండ్స్. RSR అంటే CSCA కదా, R అంటే కార్బన్ బాండ్ ఉంటుంది కదా, కార్బన్ గ్రూప్నే మనం ఆల్కైల్ గ్రూప్గా చెప్తాం కదా. సో ఈ బాండ్ అయినా డిస్కనెక్ట్ చేయొచ్చు, ఈ బాండ్ అయినా డిస్కనెక్ట్ చేయొచ్చు. మనం సపోజ్ ఈ బాండ్ డిస్కనెక్ట్ చేసే పాత్ ఏ అనుకుందాం, ఈ బాండ్ డిస్కనెక్ట్ చేసే పాత్ B అనుకుందాం. ఏ పాత్ ఫాలో అవ్వాలి లేకపోతే B పాత్ ఫాలో అవ్వాలా అనేది మన దగ్గర రెడీలీ అవైలబుల్ స్టార్టింగ్ మెటీరియల్స్ ఏ ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవుతుంది. ఈ కేసుకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాండ్ డిస్కనెక్ట్ చేశారు. ఓకే, ఈ బాండ్ డిస్కనెక్ట్ చేశారు. ఈ బాండ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ, SH. ఓకే, అలానే నెక్స్ట్ వచ్చేసరికి హెట్రో ఆటమ్ కదమ్మా సల్ఫర్ అనేది. సో బాండ్ అనేది ఇలా బ్రేక్ చేస్తాం, ప్లస్ మైనస్. ఇక్కడికి వచ్చేసరికి హైడ్రోజన్ యాడ్ చేస్తాం. ఈ కేసుకి వచ్చేసరికి క్లోరిన్ గ్రూప్ యాడ్ చేస్తాం. సో దీస్ 2 ఆర్ సింథటిక్ ఈక్వలెంట్ అని చెప్పచ్చు. అలానే వీటిని స్టార్టింగ్ మెటీరియల్స్గా తీసుకొని మనం ఇదే కదా టార్గెట్ మాలిక్యూల్, దీస్ 2 ఆర్ స్టార్టింగ్ మెటీరియల్. ఇవి స్టార్టింగ్ మెటీరియల్స్గా కన్సిడర్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు రియాక్షన్ వీ గెట్ టార్గెట్ మాలిక్యూల్. మనం ఈ రెండింటిని స్టార్టింగ్ మెటీరియల్స్గా తీసుకుంటే కనుక రియాక్షన్ చేస్తే టార్గెట్ మాలిక్యూల్ అనేది రియాక్షన్లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్ కేసుకి వస్తే కనుక, ఆల్కహాల్స్ అంటే మనకి సపోజ్ మనకి ఈ కేసులో టార్గెట్ మాలిక్యూల్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, MECOHCl. దీన్ని తీసుకున్నప్పుడు మన టార్గెట్ మాలిక్యూల్ ఇది. సో దీనికి వచ్చేసరికి ఫస్ట్ సింథటిక్ ఈక్వలెన్స్ ఏంటో తెలియాలి కదా మీకు. సింథటిక్ ఈక్వలెన్స్ కంటే ముందు సింథాన్స్ ఏంటో తెలియాలి. సో ఇక్కడ సింథాన్స్ అంటే ఫస్ట్ కేసులో ఏం చెప్తామంటే, ఇక్కడ నుంచి CN బాండ్ ఎలా బ్రేక్ అయితే కనుక, అలానే ఇక్కడ నుంచి మనం గ్రూప్ ఎలా రాయించామా, MEOHCN. ఈ బాండ్ ఎలా బ్రేక్ చేస్తాం, ఈ బాండ్ ఎలా బ్రేక్ చేస్తాం. సో అక్కడ మనకి ఏమొస్తుంది, కార్బన్ ఆక్సిజన్ డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే C డబల్ బాండ్ O. వెయిట్, C డబల్ బాండ్ O అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి C డబల్ బాండ్ O ఈజ్ నథింగ్ బట్ కార్బనైల్ గ్రూప్ అనేది మనం స్టార్టింగ్ మెటీరియల్గా తీసుకుంటాం. దీస్ 2 ఆర్ సింథాన్స్ ఇన్ దిస్ డిస్కనెక్షన్. ఈ డిస్కనెక్షన్లో ఈ రెండు కూడా మనకి సింథాన్స్గా ఫామ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు సెన్సెస్ చేసినప్పుడు స్టార్టింగ్ మెటీరియల్ తీసుకున్నా అండ్ రియాక్షన్ విత్ NaCnతో రియాక్షన్ చేస్తే కనుక ఈ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తాం కదమ్మా. కార్బన్ దగ్గరకు వచ్చేసరికి CN అటాక్ అవుతుంది, ఆక్సిజన్ దగ్గరకు వచ్చేసరికి H అటాక్ అవుతుంది. ఫైనల్లీ వీ గెట్ టార్గెట్ మాలిక్యూల్. సో ఈ స్టెప్ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ ఎనాలిసిస్ స్టెప్. మీరు కావాలంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి. దిస్ ఈజ్ ఎనాలిసిస్ స్టెప్, దిస్ ఈజ్ సింథసిస్ స్టెప్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్లో ఎగ్జామ్లో ఆల్కహాల్ కానీ ఈథర్ కానీ ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ రెండు కేసెస్ ఇచ్చి 1 గ్రూప్ CX డిస్కనెక్షన్స్ చేయమంటే కనుక విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ అప్లికేషన్స్, వీటినే మీరు ఇంకా ఫర్దర్గా 4 or 5 సింథటిక్ అప్లికేషన్స్ వేసి ఈ సేమ్ మెకానిజంని వాటికి అప్లై చేయండి, సరిపోతుంది. ఓకేనా. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఆల్కహాలే ప్రజెంట్ అయి ఉంది.
కానీ మనకి ఆల్కహాల్లో ఇందాక సిఎన్ గ్రూప్ ప్రజెంట్ అయింది కదా. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి C∩H ఎస్టైల్ గ్రూప్ ప్రజెంట్ అయింది. ఈ గ్రూప్కి వచ్చేసరికి మనకి డిస్కనెక్షన్ ఎలా చేస్తామంటే సేమ్ ఇందాక ఈ కేసులో చేసినట్టుగానే ఈ బాండ్ ఎలా బ్రేక్ చేసి హైడ్రోజన్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ చేసి సిఎన్ బాండ్ బ్రేక్ చేసాం కదా, కార్బన్ కార్బన్ బాండ్. ఇక్కడ కూడా అంతే, ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ చేస్తాం, ఈ బాండ్ ఇలా డిస్కనెక్ట్ చేస్తాం. సో వీ గెట్ కార్బనైల్ కాంపౌండ్, అలానే ఎస్టైల్ గ్రూప్. ఓకే, ఇప్పుడు మనం ఎనాలిసిస్ స్టెప్ కదా, ఇది ఎనాలిసిస్ చేసాం. నెక్స్ట్ సెన్సిస్ చేసినప్పుడు బ్యాక్ డైరెక్షన్లో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంటాం. ఈ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటాం, దీని యొక్క సింథటిక్ ఈక్వలెన్స్ ఏం తీసుకోవచ్చు, దీనికి హెచ్ అటాక్ చేస్తే కనుక CH ట్రిపుల్ బాండ్ CH అనేది ఫామ్ అవుతుంది. సో ఇవి రెండు మిక్స్ చేస్తే మనకి ఫైనల్లీ వీ గెట్ దిస్ టార్గెట్ మాలిక్యూల్. సో సెన్సిస్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టైల్ గ్రూప్ తీసుకుందాం, CH ట్రిపుల్ బాండ్ CH. నెక్స్ట్ దానికి సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిక్విడ్ NH3 యాడ్ చేసాం. ఆ కేసులో మనకి H+ అనేది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వీ గెట్ CH ట్రిపుల్ బాండ్ C-. ఇప్పుడు దానికి ఏం యాడ్ చేయాలి, ఈ గ్రూప్ యాడ్ చేయాలి, PHC∩ME. దెన్ వీ గెట్ టార్గెట్ మాలిక్యూల్. ఇక్కడ ఎలా ఫామ్ అవుతుందమ్మా టార్గెట్ మాలిక్యూల్, PHC∩ME. ఓకేనా, దీనికి మనం ఏమి యాడ్ చేస్తున్నాం, ఈ బాండ్ ఎలా పాలిమరైజ్ చేస్తే దిస్ కార్బన్ ఈజ్ ఏ మోర్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. ఈ కార్బన్ దగ్గరికి ఇక్కడ ఉన్న ఎస్టైల్ గ్రూప్లో ఉన్న C- అటాక్ అయితే కనుక వీ గెట్ దిస్ ఈజ్ ది టార్గెట్ మాలిక్యూల్. అలా మనం ఈ టార్గెట్ మాలిక్యూల్ని సింథసిస్ చేయొచ్చు. I'm going to explain third application, third example in alcohol case. ఇది ET అమ్మ, ఇథైల్ గ్రూప్ ఇది. ఓకే, ఇథైల్ గ్రూప్. సో సేమ్ ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ని బ్రేక్ చేస్తాం, అలానే కార్బన్ ET బాండ్ బ్రేక్ చేస్తాం. సో కార్బనైల్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది, దాంతోపాటుగా ET-. సో ET- యొక్క సింథటిక్ ఈక్వలెన్స్ ఏమని చెప్పచ్చు అంటే ET- అంటే కార్బన్ పైన మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఏ కేసెస్లో ఫామ్ అవుతుంది, ఏ రియేజెంట్స్ యూజ్ చేస్తే ఫామ్ అవుతుంది, గ్రిగ్నార్డ్ రియేజెంట్ కానీ మనకి, లేకపోతే ఆల్కైల్ లిథియం రియేజెంట్స్ కానీ C-ని ఫామ్ చేస్తాయి, అంతే కదా. కార్బానియన్ రిసోర్సెస్ ఆర్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆర్ ఆల్కైల్ లిథియం. ఆ రెండింటిలో మీరు ఏదైనా యూజ్ చేసుకొని we get this ET-MgBr or ET-Li. దీని నుంచి మనకి ఏదైనా ఈ కేసులో కానీ ఈ కేసులో కానీ we get ET-. ఓకే, ఆ ET- అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ET- అనేది రియాక్షన్లో తీసుకోము, దేన్ని తీసుకుంటాం, సింథటిక్ ఈక్వలెన్స్ ఏమున్నాయో వాటినే తీసుకుంటాం. మనకి డిస్కనెక్షన్లో ఇది ఫామ్ అవుతుంది సింథాన్, కానీ డిస్కనెక్షన్లో ఫామ్ అయిన సింథాన్ యొక్క సింథటిక్ ఈక్వలెన్స్ ఏంటో ముందు ఐడెంటిఫై చేస్తాం. ఆ నెక్స్ట్ ఆ సింథటిక్ ఈక్వలెన్స్ ఏవైతే రియాక్షన్లు అవైలబుల్గా ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసుకుని సింథసైజ్ చేసి ఫైనల్లీ వీ గెట్ వీ ప్రిపేర్ టార్గెట్ మాలిక్యూల్. సో ఈ కేసులో మనం సపోజ్ లిథియం CH2 CH3 తీసుకున్నాం అనుకోండి. లిథియం అనేది మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ యాటమ్ కదా. సో బాండ్ ఎలా పాలరైజ్ అవుతుంది, టువార్డ్స్ కార్బన్ వైపు పాలరైజ్ అయ్యి దిస్ కార్బన్ గట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అండ్ దిస్ లిథియం గట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. సో అందువల్లే మనకి ఏం ఫామ్ అవుతుంది, ET- అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఈ రెండింటిని కూడా స్టార్టింగ్ మెటీరియల్స్గా తీసుకుంటాం, కార్బనైల్ గ్రూపు అలానే ఏదైనా గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆర్ ఆల్కైల్ లిథియం రియేజెంట్. ఆ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ కేసుకి వచ్చేసరికి దీన్ని తీసుకున్నాము. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ దిస్ ఈజ్ ఏ టార్గెట్ మాలిక్యూల్, అంతే కదా. ఫస్ట్ ఈ కార్బనైల్ గ్రూప్లో C డబుల్ బాండ్ ఓని పాలరైజ్ చేసాం.
కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి ఏం అటాక్ అవుతుంది, మనం తీసుకున్న ఇథైల్ గ్రూప్ ఈటీ మైనస్ కదమ్మా, అలానే ఓ మైనస్ దగ్గరికి లిథియం అనేది అటాక్ అవుతుంది పార్షియల్గా. నెక్స్ట్ దాన్ని ఎసిడిక్ వర్కప్ చేస్తే ఫైనల్లీ we get this is your target molecule. This is about one group CX bond disconnection. Thank you.